అందరికీ నమస్కారం అండి. మందారం మందారం ఒక పవిత్ర పుష్పమని మీకు తెలుసా? పూజలో ఉపయోగించేటువంటి పూలలో అన్నింటిలో కూడా మందారంకు ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ ఎర్ర మందారం, ముద్దుగా ఉండే ముద్ద మందారం, ఈ రెండు కూడా లక్ష్మీదేవికి కానీ దుర్గాదేవికి కానీ పూజ చేసేప్పుడు, ఇంకా విఘ్నేశ్వరుని పూజలో కూడా ఈ మందారం తప్పకుండా వాడుతూ ఉంటారు. ఎరుపు రంగులో ఉండేటువంటి మందారం దేవీ దేవతలకు చాలా ప్రీతిపాత్రమైనది. ఇప్పుడు మనం చూస్తున్నది ముద్ద మందారం. ముద్ద మందారంలో కుంకుమ మందారం అంటారు దీన్ని. ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మన ఇంటి ఆవరణలో ఇటువంటి ఎర్ర మందారం పెంచుకోవటం వల్ల కుజ దోష నివారణ జరుగుతుంది. మందారాల్లో చాలా రంగులు ఉంటాయి. ఎర్ర మందారం, తెల్ల మందారం, పసుపు మందారం ఇంకా ఉన్నప్పటికీ ఈ ఎర్ర మందారం ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. అందుట్లో ముద్ద మందారం కానీ లేదా ఈ కుంకుమ మందారం ప్రత్యేకత వేరు. ఇంత ప్రాముఖ్యత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ మందారాన్ని పెంచడం చాలా సులభం. చిన్న టబ్ కానీ బకెట్ కానీ ఉంటే సరిపోతుంది. ఉదాహరణకి 12 ఇంచెస్ హైట్ ఉన్నటువంటి ఈ బకెట్లో నేను ఈ మందారం పెట్టాను. ఈ మందారం పెట్టడానికి ముందుగానే తగినటువంటి సాయిల్ మిక్సప్ ఇందుట్లో వేశాను. పూత దశకు వచ్చిన తర్వాత సహజంగానే కాస్త ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం ఇస్తున్నాను. ఇంకా మొక్క హైట్ పెరక్కోకుండా తల భాగాన్ని కట్ చేసి ప్రూనింగ్ చేశాను. పక్క నుంచి కొమ్మలు వచ్చేసి ఇలా పూలు వస్తుంటాయి. అలా తయారైనటువంటి పూలను కూడా మనం రిమూవ్ చేసేప్పటికీ పక్కన ఉన్నటువంటి బడ్స్ కూడా తొందరగా తయారవుతాయి. ఇలా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవటం వల్ల హైట్ పెరక్కోకుండా ఉంటుంది. తక్కువ హైట్లోనే బుషీగా తయారై పూలు వస్తుంటాయి, పక్కనే మొగ్గలు వస్తుంటాయి. ఆ మొగ్గలు కూడా తయారైపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సమయానుకూలంగా ప్రూనింగ్ చేయటం వల్ల మనకు కావలసినటువంటి షేపులో మొక్కను పెంచుకోవచ్చు. మొక్క చూడటానికి చాలా బాగుంటుంది. ప్రతినిత్యం మనకు పూజకు కావాల్సినటువంటి పూలు అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మందార పూలు ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మందార పూలను కొబ్బరి నూనెలో కలిపి నిల్వ ఉంచుకొని నిత్యం మన తలకు రాసుకున్నట్టయితే తల వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉంటాయి, ఎదుగుదల బాగుంటుంది. అంతేకాకుండా మందార ఆకుల్ని తలకు పట్టించి తలస్నానం చేసినట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రుపోయి తల వెంట్రుకలు బాగా పెరుగుతాయి, నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఆకర్షణీయంగా ఉన్నటువంటి పూల వలన పాలినేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా సీతాకోకచిలుక కానీ తేనెటీగలు కానీ ఈ పూలకు బాగా అట్రాక్ట్ అవుతాయి. ఇంకా కనకాంబరాలు, ఈ కనకాంబరాలు ఒకసారి మన గార్డెన్లో పెట్టుకున్నట్టయితే అటు పూలు పక్కన రాలిపోయి గింజలు రాలిపోయి వాటంతటవే మరి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇంకా రెయిన్ లిల్లీ మొక్కలు చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. అయితే రీపాటింగ్ టైంలో స్థలం లేక ఒక చిన్న టబ్బులో మొత్తం దుంపలను వేయటం జరిగింది. అందుట్లో ప్రస్తుతానికి వచ్చినట్టు 2 కలర్స్ మాత్రం వచ్చాయి. ఒకటి పింక్ కలరు, రెండోది గోల్డెన్ ఎల్లో కలర్. ఇంకా ఈ రెయిన్ లిల్లీలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే టబ్బు ఎంత చిన్నదైనా ఎంత ఒత్తుగా ఉన్నా కానీ తక్కువ సాయిల్ అయినా కానీ ఎదుగుతూనే ఉంటుంది, పూలు పూస్తూనే ఉంటుంది. అయితే ఒకే టబ్బులో రకరకాల పూలు ఉండటం వల్ల చూడటానికి చాలా బాగుంటుంది. ఇందుట్లో ఉన్నటువంటి అన్ని మొక్కలు అన్ని రకాల పూలు పూసినప్పుడు ఎంత అందంగా ఉంటాయి అనేది ఒకసారి డీటెయిల్గా వీడియో తీసి మీకు చూపిస్తాను. ఈ లిల్లీ దుంపలు అన్నీ కూడా చాలా చిన్న టబ్బులో పెట్టడం జరిగింది. దీని సైజు కేవలం 10 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ అన్ని దుంపలు పూలు పూస్తాయి. అన్ని దుంపలు పూలు పూసినప్పుడు చిన్న టబ్బు అయినా కానీ చూడటానికి బాగుంటుంది. అంతేకాకుండా మనం ఏ ప్రాంతానికి తీసుకెళ్ళాలన్నా లేక ఏ కార్నర్లో మనం పెట్టుకోవాలన్నా కానీ షిఫ్ట్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ప్రస్తుతానికి మా గార్డెన్లో ఉన్నటువంటి పూలు మీకు చూపించాను. అయితే ఎన్ని చూపించినప్పటికీ ప్రత్యేకం మాత్రం మందారంలో ఈ మందారం కుంకుమ మందారం. ప్రతినిత్యం మనం పూజకు వాడుకోవడానికి సరిపోని పూలు మన ఇంట్లో పూయాలని చెప్పంటే, కుజదోషం పోవాలంటే, పాలినేషన్ బాగా జరగాలంటే ఈ మందారాన్ని పెంచుకోండి. వీడియో బాగుంటే లైక్ చేయండి. జై హింద్.